అన్నారు మీ ఓడు మనం దగ్గర అభివృద్ధి చేసేది గవర్నమెంట్ వాళ్ళది. మన గవర్నమెంట్ ఆపలేరు. వారు వన్ సైడ్ ఇదే వారు వన్ సైడ్ అన్న, వారు వన్ సైడ్ ఈ గెలిపోరు ఆపలేరు మా ఊరు. రెండు మాట మాట్లాడాలి. ఇంకో ఏడో వార్డుగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా పుర్రా మహేష్ని కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నా. ఈరోజు టీడీపీ పార్టీ మాకు మద్దతు తెలపడం జరిగింది. కావున టీడీపీ పార్టీ వాళ్ళందరూ మాకు సహకరించి పనిచేయాలని కోరుతున్నాను. అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంటు అభివృద్ధిలో సాగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మనకి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి కాబట్టి అందరూ కలిసి పనిచేయాలి. స్థానికంగా ఉన్న సమస్యలన్నీ సరిదిద్దుతానని డ్రైనేజీ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, గృహలక్ష్మి కానీ, ఉచిత కరెంటు కానీ కులమత భేదాలు లేకుండా అందరికీ అందించేలా చూస్తానని, 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా మీకు 24 గంటలు అందుబాటులో ఉంటా. లోకల్గా ఉన్న సమస్యలన్నీ ఎప్పటికెప్పుడు పరిష్కరిస్తారని శ్రీనివాసరెడ్డి అభ్యర్థిగా నన్ను హస్తం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను. ఊళ్ళో పెండింగ్లో ఉన్న గుడి మొత్తం 3 నెలల్లో కంప్లీట్ చేస్తానని గుర్రాలపాడు ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుని 3వ నెంబర్ చేతి గుర్తుమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. నేను దంపల్ సుధాకర్, తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఎన్నికల్లో భాగంగా గుర్రాలపాడు 7వ వార్డు మహేష్కి మద్దతు తెలపడానికి వచ్చాను. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మనం కాంగ్రెస్తో 32 వార్డులో కూడా పొత్తులో భాగంగా 32 వార్డులకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఈరోజు ప్రతి వార్డు కూడా మేము ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు అందరూ కూడా ఏ వార్డులో ఉన్నా కూడా అది అభిమాని కావచ్చు, పార్టీ కార్యకర్త కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, ఎవరైనా కూడా మనం హస్తం గుర్తుకు ఓటేసి వారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తాను. ఎందుకనంటే మనం ఆ రోజు నందమూరి ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ ఇది కాబట్టి దానికోసం మనం ఇది అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే ఎన్టీ రామారావు గారు కానీ అందరికి మనకి రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అవకాశం కల్పించింది స్థానిక సంస్థలలో. దాని గురించి మనం ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో పోయినా కూడా ఇలా అదే బాటలో నడిపించి ఎన్టీ రామారావు గారు పేదవాడికి ఏదైతే కూడు గుడ్డ ఉండాలని చెప్పిండో అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా సన్న బియ్యం తీసుకొచ్చి పేదవాడు కూడా మనం ఉన్నవాళ్ళ లెక్క ఎట్లా తినాలనే పద్ధతిలో ఇలా సన్న బియ్యం మనకి ఇచ్చిండు. అదేవిధంగా లేని వారికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతి వారికి గూడు ఉండాలని చెప్తే ఈ ప్రతి వారికి గూడు ఉన్న వాళ్ళకు కూడా 200 యూనిట్లు కాలిన కరెంటు వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వాలని ఉచిత కరెంట్ ఇస్తూ ఉండు. అదేవిధంగా మన ఆడపడుచులకి తెలుగింటి ఆడపడుచులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడపడుచులు మనం తెలుగింటి ఆడపడుచులు పిలుచుకుంటాం. తెలుగింటి ఆడపడుచులకి ఎక్కడ పోయినా కూడా అత్తవారింటికి పోని, దేవుడి గుడికి పోని, లేకపోతే తల్లిగారింటికి పోని ఎక్కడ పోయినా ఫ్రీగా పోయి రావాల ఆడపడుచులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన తెలుగింటి ఆడపడుచులకి ఫ్రీగా ప్రయాణం చేపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అన్ని విధాలుగా మనకి ఎక్కడ కానీ ఏ డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, మనం అడిగిన దానికి ఏది మన పార్టీ వాళ్ళు అడిగినా కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మనకి ఇల్లు కావాలంటే మనకి ఇల్లు ఇస్తాడు. మన పార్టీ ఇక్కడ పోటీ చేయకపోయినా కూడా అన్న మనకు ఒక 2 ఇళ్ళు కావాలి అంటే మనకి 2 ఇళ్ళు ఇస్తాడు. అన్న మనకి ఆ ఊళ్ళో మాకు అది కావాలంటే ఇస్తాడు. అందుకని మీరు అందరూ కూడా దయచేసి ఈ 32 వార్డులలో కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నా కూడా, అభిమానులు ఉన్నా కూడా అందరూ కూడా హస్తం గుర్తుపై ఓటు వేసి వీళ్ళందరినీ మనం బలపరిచి గెలిపించాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉన్నది. మీ అందరికి కూడా ఈ నా విన్నపం. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.
హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జిల్లా ఎస్ఎస్ఎల్ మాజీ ఉపాధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీకి. అట్లే ఇక్కడ గుర్రాలపాడు నా కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ 32 వార్డులో కూడా ఈరోజు మనకి ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి తెలుగుదేశం ఎట్లయితే పనిచేసిందో ఈరోజు కూడా అప్పటి పూర్తి ఇప్పటిదాకా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా టీడీపీ కాంగ్రెస్తోనే కలిసి రావాలని నేను గుర్రాలపాడు తెలుగుదేశం అభ్యర్థులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది అట్లా రావటం వల్ల మీరే చేతులతోనే మహేష్ గారిని గెలిపించి మీరు మున్సిపాలిటీకి పంపించినట్టయితే మీకు కూడా మంచి పేరు ఉంటుంది. ఆ వ్యక్తిగత గొడవలు పెట్టుకొని ఇవన్నీ అటు ఇటు చిల్లర చేసుకొని ఉద్యమాన్ని పాడు చేసుకొని సమర్థను పాడు చేసే పద్ధతులు మర్చిపోయి ఇప్పటికైనా తెలుగుదేశం సభ్యులందరూ కాంగ్రెస్తో కలిసి రావాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకొని మహేష్ గారిని చేతి గుర్తు మీద 11వ తారీఖు ఎలక్షన్లు జరుగుతున్నాయి. మనకి 11వ తారీఖు చేతి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటుని వేసి అతన్ని మెజార్టీతో గెలిపించి మనం మున్సిపాలిటీకి పంపాలని, మనందరం ఏకకంఠంగా పనిచేయాలని. అది ఈరోజు మనకి 10 సంవత్సరాలు 100 రూపాయల వరకు కూడా మన గుర్రాలపాడికి నోసుకోలేదు మన ఊరు. మనకు వచ్చిన 2 సంవత్సరాలనే మనకి రేషన్ కార్డులు వచ్చినాయి. 200 యూనిట్లు పేదోడికి ఇల్లు, కరెంటు బిల్లు రద్దు అయింది. ఇంతకుముందు పంచాయతీ ఆఫీసులు కూర్చుంటే కీ కట్టేటోళ్ళు కరెంటు లైన్కి, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా కంటి కాపట్లేదు. అలాంటిది రద్దు అయిపోయింది. ఆడపిల్లలకు బస్సు ఫ్రీ ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు, గ్యాస్ ఫ్రీ ఇచ్చారు. రైతుకు బోనస్ కూడా మన కాడ 30,000, 25,000 నుంచి ₹1,00,000 బోనస్ కూడా ఇచ్చారు గవర్నమెంట్. కాబట్టి అన్నీ మనకి వసతులు 2 ఏళ్లనే. మొన్నగాక నిన్న ఆ మశాన కాడ అది కట్టించారు, వదిలిపెట్టారు. అక్కడ అన్న ఒక మాట చెప్పగానే బోర్ వేసాడు, దానికి కరెంటు కూడా వస్తుంది. మనకి అనేక రోడ్లు మొన్ననే ఇక్కడ ఊరెమ్మటి రైతులు అందరూ ఎండాకాలం కానీ గొడ్లు కానీ పశువులు కానీ బతకాలంటే దానికి వెంబటే చెప్పగానే 65 లక్షల రోడ్డు కాలువ శాంక్షన్ చేసిండు. మరి ఈరోజు ఇక్కడ ఉన్న యాదవులు ఎక్కువ ఉన్నారు, అందరూ కుల వృత్తి మీద బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వ్యవసాయం మీద తక్కువ ఉన్నారు సన్నకారు రైతులు. మరి అదే కేసీఆర్ గవర్నమెంట్లో అది చెప్పట్లేదు. మొన్న వచ్చిన అవాకులు చవాకులు పేలుతున్నారు పెద్ద మనుషులు. అది చెప్పుకోకుండా ఒక్కొక్కళ్ళు గొర్రెల కోసం వడ్డీలు, పేద కుటుంబాలు వడ్డీలు తెచ్చి కట్టారు. 140 మంది కడితే 70 మందికి తిరిగి అసలు డబ్బులు ఇచ్చారు. ఆ వడ్డీలు కట్టాక అలా సగం డబ్బులు పోయినాయి. 20,000, 25,000 వడ్డీలు కట్టారు, ఇంకా సగం మందికి రాలే. అలాంటి గవర్నమెంట్ మనకేది అలా నీతులు చెప్పడానికి వచ్చి గుర్రాలపట్ల మొన్న మాట్లాడుతున్నారు. కాబట్టి మీరందరూ ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీరందరూ కూడా ఇలా మహేష్ గారికి చేతి గుర్తు మీద ఓటేసి సీనన్న మెచ్చి పంపించిన మనిషి కాబట్టి మీరందరూ కూడా ఓటేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకొని సెలవు తీసుకుంటున్నాను. వాడు మాజీ సర్పంచ్ నేను 2 సార్లు చేసి మా మెసేజ్ ధనమ్మ గారు. మీ అందరం తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, సిపిఎం లేదు, అందరం కలిసి పని చేసుకున్నాం. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఏది కావాలంటే అది నేను చేసి పెట్టాను. పార్టీతో సంబంధం లేకుండా నేను సర్పంచ్గా ఉన్నా కానీ సిపిఎం వాళ్ళు చేసినా, తెలుగుదేశం వాళ్ళు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా అన్ని రోడ్లు వేసినా, అందరం రోడ్లు వేసినాం. అన్ని సైడ్ కాలాలు కట్టినా పొలపచ్చం లేకుండా. ఆ తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి కోరుకుంటున్నా కాంగ్రెస్కి మహేష్కి ఓట్లేసి గెలిపించాలని. నా పేరు భద్రకాళి, కర్లపూడి భద్రకాళి, మద్దులపల్లి మార్కెట్ డైరెక్టర్ని. సీనన్న మన బుర్రా మహేష్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించుకొని రావాలని అన్న నాకు చెప్పాడు. అదే మాట ప్రకారం మేము నడుస్తున్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాకు మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో, ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి కానీ మీకు తెలియక వాళ్ళతో మీరు తిరుగుతున్నారు. వాళ్ళందరూ మంచి మెజార్టీ మనకి మీ అమూల్యమైన ఓటేసి మంచి మెజార్టీతో బుర్రా మహేష్ గారిని గెలిపించాలని తెలుపుతున్నాను. మాజీ సర్పంచ్ పెద్దమూలగాల కొంజర్ల మండలం ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. 7వ డివిజన్లో మహేష్ అన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అధికారంలోని బీఆర్ఎస్ ఓటేస్తే అది మీరు వృధా చేసినట్టే. ఈ రోజున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సీఎం గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ పొంగులేటి సీనన్న నాయకత్వంలో లక్షలాది రూపాయలు
మీ నియోజకవర్గంలో నిధులు ఇస్తా ఉన్నారు. ఒకటే మాట చెప్పాడు, మహేష్ అన్నకు ఓటేసి గెలిపించుకొని రాండి, ఏదైతే ఈ ఏదులాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గుర్రాలపాడుకి ఏం కావాలంటే అది చేస్తా అని చెప్పాడు. మహేష్ అన్న ఉత్సాహవంతుడు, యువకుడు. ఇక్కడ ప్రతి కుటుంబానికి సేవ చేసే గుణం ఉంది. ప్రతి ఒక్కరి ఇంటిలో మమేకమై ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళిన మహేష్ అన్న గెలుపు ఖాయమని చెప్తా ఉన్నారు. అందుకని ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. రేపు మహేష్ అన్న అత్యధిక మెజార్టీ మీద కాంగ్రెస్ ఏదైతే చేతి గుర్తు మీద గెలవబోతా ఉన్నాడు, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న గెలుస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడ గుర్రాలపాడులో హస్తం గుర్తు మీద ఓటేసి మహేష్ అన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.